మన జీవితంలో కష్టాల్లో మునిగిపోయే పరిస్థితి రావడానికి మొదటి కారణం తొందరపాటు నిర్ణయం, హేస్టీ డెసిషన్. తొందరగా నిర్ణయం తీసేసుకుంటాం, కాస్త ఆగం, కాస్త దేవుణ్ణి అడగం. ప్రభా ఇది కరెక్టా, ఇలా చెయ్యొచ్చా, ఇలా చెయ్యమంటావా, దేవుణ్ణి అడగం. కొంతమంది పెళ్లి చూపులప్పుడు తొందరపాటు ఉపయోగిస్తారు, కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలప్పుడు తొందరపాటు ఉపయోగిస్తారు, కొంతమంది ఇంకేదో వ్యవహారాల్లో తొందరపాటు ఉపయోగిస్తారు. పైగా ఏమంటారు తెలుసా, ఆలోచించడానికి టైం లేదండి, అక్కడ సమయం లేదండి, ఒత్తిడి ఎక్కువైపోయిందండి, అందుకే ఈ విధంగా చేశామండి అంటారు. ఒత్తిడి ఎక్కువైపోయిందని ఎందుకు అనాల్సి వచ్చింది, టైం లేదు అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఒక్క మాట చెప్తాను, దేవునితో చక్కటి సంబంధం ఉంటే గడ్డు పరిస్థితుల్లో ఎక్కువ సమయం అవసరం లేదు. ఇద్దరి మధ్యన సంబంధం చక్కదైతే, ఇద్దరి మధ్యన సహవాసం చక్కగా ఉంటే దేవుణ్ణి అడగడానికి మనం మోకరించి గంటల గంటల ప్రసంగం చేయక్కర్లేదు. మీకు బైబిల్లోంచి ఒక ఉదాహరణ చెప్తాను. నెహెమ్యా గ్రంథం మొదటి 6 అధ్యాయాల్లో మొత్తం 9 ప్రార్థనలు ఉన్నాయి. ఈ 9 ప్రార్థనలో మొదటి ప్రార్థన 100 రోజులు చేశాడు. తర్వాత 8 ప్రార్థనలకి 5 నిమిషాలు పట్టింది, అంతే. దేవునితో చక్కటి సహవాసం ఉంటే కఠిన పరిస్థితుల్లో దేవుడు నడిపించడానికి పెద్ద కష్టపడ్డు, చాలా సులభంగా ఆయన నడిపిస్తాడు. అయితే మన జీవితంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నామంటే దేవునితో ఉండాల్సిన సంబంధం సరిగ్గా లేదు అని అర్థం.